అలాగే ఆయన హేమంత్ బిశ్వ శర్మ ఇంకొకటి కూడా ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అంటే దీన్ని బంగ్లాదేశ్ ఎలా రిలేట్ చేసుకుంటుందంటారు? బంగ్లాదేశ్ ఇప్పుడు కంప్లీట్ గా ఇస్లామిక్ బాణి మాట్లాడుతున్నది, పాకిస్తాన్ సమర్థిస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి క్రమేపీ రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ లో మన సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కూడా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. కానీ ప్రగల్భాలు పలుకుతున్నారు. చైనా నుంచి ఇంకా కొత్త ఎక్విప్మెంట్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాగే అమెరికాకు వల వేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ కాక్సస్ బజార్ ప్రాంతంలో అమెరికన్ సైన్యం వచ్చేసింది అక్కడికి. అమెరికన్ ఇంట్రెస్ట్ ఏంటంటే కనుక సముద్రం బే ఆఫ్ బెంగాల్ నుంచి తీసుకుని మొత్తం మియన్మార్, భారతదేశం, బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల ప్రాంతాలని వాళ్ళు ఒక క్రిస్టియన్ దేశంగా తయారు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మియన్మార్ సైడ్ అరకాన్ ఆర్మీ మొత్తం ఫండింగ్ అమెరికా ఇస్తుంది. అరకాన్ ఆర్మీ దాటి పైకి వెళ్ళామంటే కనుక అక్కడ కచిన్ అన్నటువంటి చిన్ ప్రాంతంలో ఒకటి కచిన్ ఆర్మీ ఒకటి, అది కూడా అమెరికా అధీనంలో. మనకు భారతదేశం సైడ్ చూసామంటే మిజోరాం, నాగాలాండ్ ఇవన్నీ క్రిస్టియన్ మెజారిటీ ప్రాంతం. ఈవెన్ మణిపూర్ లో కూడా 50-50 ఉన్నారు. 50% క్రిస్టియన్స్ ఉన్నారు, 50% హిందువులు ఉన్నారు. పల్లె ప్రాంతాల్లో హిందువులు ఉన్నారు, కొండ ప్రాంతం అంతా క్రిస్టియన్స్ ఉన్నారు మణిపూర్. త్రిపురలో కూడా కొంత ఒక 20% క్రిస్టియన్స్ ఉన్నారు. అలాగే మనం ఈ కాక్సస్ బజార్ ప్రాంతం అంతా కూడాను వాళ్ళు అధీనంలో తీసుకొని ఒక క్రిస్టియన్ దేశం తయారు చేయాలి అమెరికా ప్రయత్నిస్తుంది, అమెరికన్ డీప్ స్టేట్ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇన్ని శక్తులు అక్కడ ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తుంది. మోదీ గారేమో యాక్ట్ ఈస్ట్ పాలసీ దృష్ట్యా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈ రోజు ఫస్ట్ టైం అంటే వాళ్ళ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటిది రైల్వే లైన్స్ ఈ రాష్ట్రాలకు వస్తున్నాయి. కొండ ప్రాంతాలు అవన్నీ కూడా, మేఘాలయ ఇటువంటి కొండ ప్రాంతం, అటువంటి రాష్ట్రాలు కూడా ఇప్పుడు రైల్వే లైన్స్ వెళ్తున్నాయి. అలాగే మనం షేక్ హసీనా ఉన్నప్పుడు షేక్ హసీనా తోటి ఒప్పందం చేసుకుని బంగ్లాదేశ్ భూమిని వాడుకొని ట్రాన్సిట్ గా వెళ్ళేవాళ్ళు. ఈ చికెన్ నెక్ తిరిగి అంతంత సేపు వెళ్ళకూడదు. కోల్కతా నుంచి డైరెక్ట్ గా మనం త్రిపురకు వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళు కస్టమ్స్ చెక్ చేయరు, స్ట్రైట్ గా వాళ్ళ భూభాగం దాటుకుంటూ అక్కడికి వెళ్ళేవారు. ఈ షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అటువంటి మన బస్సులు, మన ట్రక్కుల మీద కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. అవి కట్ చేసేసారు. కాబట్టి ఒక మైత్రి ఉన్నప్పుడు ఉండేటువంటి పరిస్థితి వేరే, మిత్రత్వం కోల్పోతే ఉండేటువంటి పరిస్థితి వేరే. ఈ రోజు నేపాల్ కానీ భూటాన్ కానీ ల్యాండ్ లాక్, వాళ్ళకి ఈవెన్ పెట్రోల్ డీజిల్ కావాలంటే కూడా భారతదేశం ఇచ్చేవాడు. లేదా వాళ్ళు ఎవరికి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా కోల్కతా ఎయిర్పోర్ట్ సీపోర్ట్ నుంచే చేసుకోవాలి. మైత్రి ఉన్నది కాబట్టి మనకు వాళ్ళకి బార్డర్ లో ఏం అడగట్లేదు. ఆధార్ కార్డు చూపించి వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళది ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉంటే మనం దాన్ని తీసుకొస్తున్నాం. వీసాలు అటువంటి ఏమీ లేవు భూటాన్ కి నేపాల్ కి మధ్యలో. కాబట్టి ఒక సత్సంబంధం ఉన్న దేశాల మధ్యలో ఎలా ఉంటుందో ఆ దిశగా షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ తో మనం అటువంటి పరిస్థితులు మనకు ఉండినాయి. వాళ్ళకు చాలా వీసాలు ఇచ్చేవాళ్ళం. ఇక్కడ వచ్చేవాళ్ళు చదువుకోవడానికి కావచ్చు, లేదా ఉద్యోగాల కోసం కావచ్చు, లేదా మెడికల్ పర్పసెస్, ఎస్పెషల్లీ మెడికల్ పర్పసెస్. మనం ఈవెన్ హైదరాబాద్ లో కూడా చూసామంటే బంగాళీ భాష మాట్లాడడం చాలా మంది ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు బంగ్లాదేశ్ లో వచ్చిన వాళ్ళు. సో ఇటువంటి పరిస్థితులు మనం వాళ్ళకి చాలా మైత్రి ఒక విధమైనటువంటి చేసేటువంటి దిశగా మనం ప్రయత్నాలు చేస్తే మొహమ్మద్ యూనుస్ వచ్చేసి కట్టర్ ఇస్లామిక్ భావజాలము, యాంటీ భారత్ భావజాలము, ఈ యొక్క శక్తులకు వత్తాసు పలుకుతున్నటువంటి స్థితిలో అతను చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటిప్పుడులో మెరుగుపడేటువంటి అవకాశాలు నాకు కనిపించట్లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అఖండ భారతంలో అంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు భారతంలో అఖండ భారతంలో ప్రాంతాలైనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడాను భారతదేశంతో వైరం పెట్టుకొని ఎవరు బాగుపడరు, అందరూ నాశనం.